ఎవరు పర్మిషన్ అయినదా ఇది? ఇది మీడియా పాయింట్ అయినదా? అరే సార్ అవి నడవే, అవి దయచేసి చెప్తున్నా. నేను మీడియా పాయింట్ కాడ కూర్చున్నా, మీడియా పాయింట్ కాడ మాట్లాడొచ్చు. అర్థమైందా? నేను సెక్రటరియట్ కాడ అక్కడ పోయి ధర్నా చేస్తే, ఆడపోయి ధర్నా చేస్తే మాట్లాడాలి మీరు. ఇవన్నీ చేయొద్దు మీరు, దయచేసి చెప్తున్నా నేను. ఎవరు ఎవరి వాళ్ళ పర్మిషన్? ఇక్కడ ఎంత మీడియా కాదా వీళ్ళు? ఎవరు ఎవరు మీడియా వాళ్ళది కాదా? వాళ్ళది మీడియా, అందరిది మీడియా. సార్ ఇగో ఈ అప్రజాస్వామ్య చర్యల పాల్పడద్దు. అర్థమైందా? మొన్న దినాన అయితే నేను చెప్పాను సార్, నేను ఇక్కడ ధర్నా చేస్తున్నానా, నేను ఇక్కడ ధర్నా చేస్తాను. అరే పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, ఒక నిమిషం మీరు నన్ను తీసుకపోండి సార్, మీరు నన్ను తీసుకపోండి. నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నా. ఇవాళ జీతాలకి వెళ్ళి 1.5% కట్ చేసుకుంటారు. ఇవాళ హెల్త్ కార్డులు పనిచేస్తలేవు. నంబర్ 1, ఫీజు రియంబర్స్మెంట్ 7 సంవత్సరాలకే లేదు. పిల్లలు ఆగమవుతున్నారు. సార్ పర్మిషన్ ఎందుకు సార్? ఇక్కడ ఈడ పర్మిషన్ ఎందుకు? నేను ధర్నా చేస్తాను. ప్రెస్ మీట్కి ఏం పర్మిషన్ సార్? కొత్తగా చూస్తున్నాను ఇది. కొత్త ఎవరు పర్మిషన్ ఇచ్చేది? ఎవరబ్బా ఇక్కడ మీడియా పాయింట్ హెడ్ ఎవరు ఇక్కడ? ఎవరు హెడ్? ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? బ్రదర్ మీడియా పాయింట్ ఇటు నేను కొత్తగా పెట్టలే ఇక్కడ మీడియా పాయింట్ ఎవరి చేతులు లేదు. ఇది ఊరవతల వేసిండ్రు, సెక్రటరియట్ అవతల వేయలే. చెప్తున్నా, సెక్రటరియట్ అవతల వేయలేదు. ఇది అప్రజాస్వామ్యం. నేను మాట్లాడేది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి, నేను మాట్లాడేది రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి. అర్థమైందా? వాళ్ళ డిఎల్ ఇటు ఆ లోపల ఉన్నాయి పిఆర్సీ ఇయ్యారు, 6 డిఏలు ఇయ్యారు. దాని గురించి సార్ ఇది రియల్ చెప్తున్నా. ఇది అన్డెమోక్రటిక్. ఇది అన్డెమోక్రటిక్. ఇవాళ దామోదర్ తిన్నాను మంత్రి వాళ్ళని గవర్నర్ దగ్గర అరెస్ట్ చేస్తే, అరే ఇప్పుడు గవర్నర్ ఆఫీస్ కానీ అరెస్ట్ చేస్తే సార్ ఇటు ఇది పూర్తిగా అప్రజాస్వామ్యం. ఇది అర్థమైందా? ఇది పూర్తిగా అన్డెమోక్రటిక్. ఇది ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో. ఒక మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే అరెస్ట్ చేస్తారా సార్? ఇది ఒక మీడియా పాయింట్ కాడ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి అరెస్ట్ చేస్తారా? ఇది నేను దేని గురించి మాట్లాడుతున్నా? ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నా, పిల్లల ఫీజు మాట్లాడుతున్నా, ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నా, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా. ఇది ఎక్కడ చెప్పండి? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. Rahul Gandhi, you have to behave with the citizens of this country. Where is your accountability? Where is your accountability, Rahul Gandhi? మీ అకౌంటబిలిటీ ఏది? రాహుల్ గాంధీ మీ అకౌంటబిలిటీ ఏది? వేర్ ఇస్ యువర్ అకౌంటబిలిటీ ఏది? చూసారు కదా, ఇది బక్కా జడ్సన్ గారు ఈ మీడియా పాయింట్ దగ్గర సెక్రటేరియట్ వద్ద మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేసిండో, ఆ ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ కానీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కానీ, వాళ్ళు కూడా ఇద్దరు నైతిక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే వాళ్ళు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆ యొక్క ఏవైతే హామీలు ఉన్నాయో, అంటే ఈ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, విద్యార్థుల యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ల విషయం గురించి కావచ్చు, వీటన్నిటిలో కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయింది. రెడ్డి హ్యాండెడ్గా నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా పెట్టడం వల్ల తెలంగాణ ప్రభుత్వమే ఫెయిల్ అయింది. వీటన్నిటికీ కూడా నైతిక బాధ్యతగా వహించి అకౌంటబిలిటీగా రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అని బక్కా జడ్సన్ గారు అంటూ ఉన్నారు. ఎందుకు అనంటే నేను ఏఐసిసితో వర్క్ చేసిన వాడిని, ఏఐసిసియే నాకు నేర్పింది సమస్య ఉన్న చోట కొట్లాడమని. అందుకే ఇప్పుడు సమస్య ఏఐసిసి వల్లనే ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఇప్పుడు